Another Dhamaka match, incredible power hitting and last ball finish. Match number 27 ఈసారి ఐపీఎల్లో వీకెండ్లో రియల్ రన్ ఫీస్ట్. వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. వాట్ ఎ మ్యాచ్ ఇట్ వాస్. రెండు సూపర్లేటివ్ ఇన్నింగ్స్ చూసాం ఈ మ్యాచ్లో. వన్ ఫ్రమ్ అంబటి రాయుడు, 72 నాట్అవుట్ ఫ్రమ్ జస్ట్ 27 balls, 4 boundaries and 7 sixes, towering sixes. అయితే చిన్న గీత ముందు పెద్ద గీత గీసినట్టు పొలార్డ్ ప్లేడ్ 87 నాట్అవుట్ ఆఫ్ జస్ట్ 34 balls with 8 sixes and 6 fours. యాక్చువల్గా చూస్తే రాయుడు స్ట్రైక్ రేట్ బెటర్గా ఉంది, 266.66, వెరాజ్ 255 ఈజ్ పొలార్డ్ స్ట్రైక్ రేట్. కానీ జో జీతా వహీ సికందర్ కదా. సో పొలార్డ్ టేక్స్ ద కేక్. పొలార్డ్ ఒక ఇన్క్రెడిబుల్ రన్ చేజ్ని పాసిబుల్ చేసి చూపించాడు. నమ్మశక్యం కాలేదు ఇంత చేజ్ చేయగలుగుతారా అని చెప్పి. 218 ఈజ్ అ వెరీ బిగ్ స్కోర్. అలాంటి గ్రౌండ్లో కూడా సెకండ్ హైయెస్ట్ రన్ చేజ్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఐపీఎల్. అండ్ ఫస్ట్ టైం ముంబై టీం 200+ రన్ రేట్ని సక్సెస్ఫుల్గా, 200+ టార్గెట్ని సక్సెస్ఫుల్గా చేజ్ చేయడం. సో ఏ విధంగా చూసుకున్నా కూడా మ్యాచ్ భలే మజా ఇచ్చింది. బట్ అల్టిమేట్లీ ముంబై ఛాంపియన్ సైడ్ కదా, వాళ్ళు రైట్ టైంలో దే ఆర్ కమింగ్ బ్యాక్ టు ఫామ్. లాస్ట్ మ్యాచ్లో కూడా ఇలాగే గెలిచారు, ఈ మ్యాచ్లో కూడా మంచి విజయం సాధించారు. సో ఆఫ్టర్ ఎ వెరీ వెరీ ఇండిఫరెంట్ చెన్నై లెగ్ ఆఫ్ ది టోర్నమెంట్, ఇక్కడ ఢిల్లీ వచ్చిన తర్వాత ఒక డిఫరెంట్ ముంబైని మనం చూస్తున్నాం. సో రైట్ టైంలో ఫామ్లోకి రావడం, పీకింగ్ ఎట్ ద రైట్ టైం, ఒక ఛాంపియన్కి ఉండాల్సిన లక్షణం అదే మనకి ముంబైలో కనిపించింది. చెన్నై నీడ్ నాట్ ఫీల్ బ్యాడ్ బికాస్ దే డిడ్ రియలీ వెల్. బట్ బౌలింగ్లో ఆ టీం సఫర్ అయింది, ఇక్కడ ఈ టీం సఫర్ అయింది. బట్ ఓవరాల్గా దట్ పిచ్ వాజ్ ఎ గ్రేవ్ యార్డ్ ఫర్ బౌలర్స్ అని చెప్పాలి. బౌలర్స్ గురించి మనం సారీగా ఫీల్ అవ్వాలి. రాయుడు విషయంలో కొద్దిగా మనం బాధపడాలి, బౌలర్స్ విషయంలో అటు సైడ్ అయినా ఇటు సైడ్ అయినా అందరి గురించి మనం బాధపడాలి. బుమ్రా ఎప్పుడు లేని రన్స్ ఇచ్చాడు, 56 runs, హిజ్ వర్స్ట్ ఎవర్ బౌలింగ్ ఫిగర్స్. సో ఇలా ఏ విధంగా చూసినా బౌలర్స్ అందరూ కూడా సఫర్ అయ్యారు. బట్ బ్యాట్స్మెన్స్ గేమ్ కదా ఇది, అదే అక్కడ జరిగింది. చెన్నైకి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టాస్ ఖచ్చితంగా ముంబైకి హెల్ప్ అవుతుంది ఈ పిచ్ మీద టాస్ గెలవడం. చెన్నై స్టార్టెడ్ విత్ ఏ వెరీ గుడ్ సెంచరీ పార్ట్నర్షిప్. యాక్చువల్లీ దెర్ ఆర్ 2 century partnerships. ఫస్ట్ 108 runs in 61 balls యాడ్ చేశారు. రుతురాజ్ అవుట్ అయినా సరే, మొయిన్ అలీ అండ్ ఫాఫ్ డు ప్లెసీ హూ ఇస్ ఇన్ ట్రిమెండస్ ఫార్మ్, fourth consecutive 50, ఫస్ట్ టైం ఫర్ ఏ సిఎస్కే ప్లేయర్. అండ్ మొయిన్ అలీ తన ఫస్ట్ 50 ఆఫ్ ది సిరీస్ ఆఫ్ ది టోర్నమెంట్, బట్ హీ హాస్ బిన్ ఇన్ వెరీ గుడ్ ఫామ్. సో ఇద్దరు పోటాపోటీగా ఆ సెంచరీ పార్ట్నర్షిప్తో మంచి స్టార్ట్ అది ఇచ్చారు. అయితే వరుసగా 3 wickets వాళ్ళిద్దరు. తర్వాత సురేష్ రైనా వెంట అవుట్ అవడం, 4 runsలో 3 wickets పడడంతో కొద్దిగా ఇన్నింగ్స్ తడబడింది. కానీ రాయుడు అండ్ రవీంద్ర జడేజా దే యాడెడ్ 1 or 2 runs in just 48 balls. రాయుడు వాజ్ ఇన్ ట్రిమెండస్ ఫామ్. హీ వెంట్ బర్సక్ అగేన్స్ట్ ఆల్ బౌలర్స్, స్పిన్నర్స్ కావచ్చు, ఫాస్ట్ బౌలర్స్ కావచ్చు. ప్రాబ్లీ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్నింగ్స్ బై రాయుడు ఇన్ ఐపీఎల్. అతని రియల్ టాలెంట్ ఇది. దిస్ ఇస్ ది రాయుడు దట్ వీ ఆల్వేస్ ఎక్స్పెక్టెడ్, బట్ హీ నెవర్ డిడ్ ఫుల్ జస్టిస్ టు హిస్ టాలెంట్ కదా. కానీ ఈరోజు మాత్రం హీ వాజ్ వండర్ఫుల్. సో అతను కొట్టిన షాట్స్, బిగ్ సిక్సర్స్, హీ వాజ్ క్లియరింగ్ ద గ్రౌండ్ ఎఫర్ట్లెస్లీ. సో ఆ ఇన్నింగ్స్ చూసిన తర్వాత ఎవరికైనా మొమెంటం అంతా షిఫ్ట్ అయిపోయిందని అనుకోవాలి. ఆల్ బౌలర్స్ వెంట్ ఫర్ రన్స్. ముంబై నిషమ్ తీసుకున్నారు ఈసారి మ్యాచ్లో, ధవల్ కెల్కర్ని తీసుకొచ్చారు, ఇంపార్టెంట్ చేంజెస్ చేశారు. ఎందుకంటే వాళ్ళకి ఫినిషర్స్గా పాండ్యా బ్రదర్స్ అండ్ పొలార్డ్ పెద్దగా ఫామ్లో లేరు కాబట్టి నిషమ్ కూడా ఒక ఎక్స్ట్రా ఫినిషర్గా అతన్ని తీసుకురావడం జరిగింది. అలాగే ఒక ఇండియన్ బౌలర్ని, ఒక స్పిన్నర్ డ్రాప్ చేసి ఒక మీడియం పేసర్ని తీసుకొచ్చారు. కానీ ఆల్ బౌలర్స్ వెంట్ ఫర్ రన్స్. కునాల్ పాండ్యా సర్ప్రైజింగ్లీ డి నాట్ గెట్ ఈవెన్ సింగిల్ బాల్ టు బౌల్. సో పాండ్యా బ్రదర్స్ ఇద్దరు బ్యాట్స్మెన్గానే ఆడారు. పొలార్డ్ 2 overs వేసాడు, మోస్ట్ సక్సెస్ఫుల్ బౌలర్, బౌలింగ్లో కూడా రాణించాడు. ఈ గేవ్ అవే just 12 runs and picked up 2 important wickets. అండ్ రాహుల్ చహర్ ఒక్కడే మిగతా బౌలర్స్లో 10 కంటే తక్కువ రన్ రేట్, ఎకానమీ రేట్ ఉన్న బౌలర్. మిగతా ఎవ్రీబడి వెంట్ ఫర్ రన్స్. సో పొలార్డ్ స్టార్టెడ్ ఆఫ్ విత్ హిస్ బౌలింగ్ స్కిల్స్. వెన్ ముంబై స్టార్టెడ్ దర్ చేస్, మంచి స్టార్ట్ లభించిన వాళ్ళకి 71 runs అండ్ ఐ థింక్ ఇన్ 7 overs. ఇద్దరు ఓపెనర్స్ డికాక్ అండ్ రోహిత్ లుకింగ్ వెరీ గుడ్. దే స్టార్టెడ్ ఆఫ్ వెల్. బట్ వాళ్ళిద్దరు తొందరగా అవుట్ అయిపోయారు. ఐ థింక్ వీళ్ళు కూడా వరుసగా 3 wickets చాలా తక్కువ స్పేస్లో 10 runs తేడాతో 3 wickets, 71 for no loss నుంచి
81 for 3 అయిపోయారు. సూర్యకుమార్ యాదవ్ ఈజ్ హ్యావింగ్ ఏ ఇండిఫరెంట్ టోర్నమెంట్ సో ఫార్, లుకింగ్ గుడ్ బట్ నాట్ గెటింగ్ దోస్ బిగ్ రన్స్. సో 81 for 3 దగ్గర చేజ్ కష్టం అనిపించింది, ఎందుకంటే 218 అనేది చాలా పెద్ద స్కోర్, అది దాన్ని చేజ్ చేయడం కష్టమైన విషయం. బట్ పొలార్డ్ ఎందుకో అనిపించింది ముంబై ఈ చేజ్ నేను చేయగలుగుతుంది, ఎందుకంటే చెన్నైకి బౌలింగ్లో అంత పసలు లేదు కదా. ఈవెన్ ముంబై బౌలింగ్లో అదే ప్రాబ్లం, రెండు టీమ్స్ కూడా బౌలింగ్లో అంత స్ట్రాంగ్గా కనబడట్లేదు. అక్కడ కనీసం బుమ్రా ఉన్నాడు, ఇక్కడ దీపక్ చహర్ కనుక ముందులో వికెట్స్ ఇవ్వకపోతే డెఫినెట్గా చెన్నై కూడా సఫర్ అయ్యే పరిస్థితి. అండ్ వన్స్ అగైన్ దట్ మ్యాన్ Shardul Thakur went for a lot of runs. Lungi Angidi went for runs, especially in the last over. 16 runs రావాల్సినప్పుడు అతను కూడా రన్స్ ఇచ్చాడు. పొలార్డ్ వాజ్ హిట్టింగ్ దోస్ బిగ్ సిక్సెస్. అవి మామూలు సిక్సర్లు కాదు, అవి సెకండ్ టైర్లో థర్డ్ టైర్లో వెళ్ళి పడుతున్నాయి. ఇన్క్రెడిబుల్ హిట్టింగ్ అది. బాంబే బాహుబలి అంటాను నేను ఎప్పుడు అతన్ని. ఎస్, ఈజ్ బాహుబలి కైండ్ ఆఫ్ ఎన్ ఇన్నింగ్స్ అది. ప్రతి ఇయర్లో ఒక ఇలాంటి ఇన్నింగ్స్ ఆడతాడు, అందుకనే అతను కొన్నిసార్లు బాగా ఆడకపోయినా ముంబై ఇండియన్స్ ఆల్వేస్ హ్యాడ్ ఫెయిత్ ఇన్ హిమ్. ఒక సీజన్లో బాగా ఆడకపోయినా ఇప్పటికీ అతన్ని బ్యాక్ చేశారు. ఆ లాయల్టీ ఫ్యాక్టర్ అతను చూపిస్తాడు, ఏదో ఒక టైంలో ఒక డిఫైనింగ్ ఇన్నింగ్స్ ఆడతాడు. అదే ప్రాబ్లీ వన్ ఆఫ్ హిస్ బెస్ట్ ఐపీఎల్ ఇన్నింగ్స్ కూడా కావచ్చు, ఐపీఎల్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్నింగ్స్ కావచ్చు. రోహిత్ శర్మ మ్యాచ్ తర్వాత అన్నాడు, నేను ఆడిన మ్యాచ్ల్లో ఇది బెస్ట్ T20 మ్యాచ్ అనేది కూడా అన్నాడు, ఎందుకంటే రెండు వైపుల నుంచి కూడా మంచి మంచి ఇన్నింగ్స్ చూసాం కదా. బట్ పొలార్డ్కి ధోని తెలుసు కదా, వండర్ఫుల్ టాక్టీషియన్. ఎప్పటిలాగే ఆ స్ట్రైట్ లాంగ్ ఆన్ అంటే జస్ట్ బిహైండ్ ద బౌలర్ సైడ్ స్క్రీన్ మీద దగ్గర ఒక ఫీల్డర్ని పెడతాడు, ఎందుకంటే పొలార్డ్ హిట్స్ దోస్ సిక్సెస్ వెరీ స్ట్రైట్. కానీ అవి కూడా పనిచేయలేదు, క్యాచ్లు కూడా వదిలేశారు. ఆఫ్ ఆల్ ద పీపుల్ డూప్లెసీ వదిలేసాడు. అయితే 18th ఓవర్లో వెన్ పొలార్డ్ వాజ్ ఆన్ 68, అది చాలా దెబ్బతీసింది. రుతురాజ్ ఈక్వాడ్ ఒక క్యాచ్ వదిలేసి కృణాల్ పాండేది పెద్ద కాస్ట్లీగా పరిగణించారు. మొత్తం మీద క్యాచింగ్ వాజ్ నాట్ గుడ్. చెన్నై హ్యాస్ బీన్ డూయింగ్ వెరీ గుడ్ ఫీల్డింగ్ దిస్ ఇయర్, particularly Jadeja and Duplessis were very good in the deep. They were taking some incredible catches. మిగతా ఫీల్డర్స్ కూడా మంచి క్యాచ్లు పట్టారు, కానీ ఈ మ్యాచ్లో మాత్రం క్యాచింగ్ వాజ్ వెరీ బ్యాడ్. ఎస్పెషల్లీ అంటే ఎక్కువ క్యాచ్లు వదిలేస్తారని కాదు, కీలకమైన క్యాచ్లు వదిలేస్తే వాళ్ళు మరి ఇంత పెద్ద చేజ్లో చాలా టఫ్ అవుతుంది. పొలార్డ్ క్యాచ్ వదిలేస్తే కష్టం కదా. సో డూప్లెసీ ఆఫ్ ఆల్ ద పీపుల్ ఆ క్యాచ్ వదిలేయడం నాట్ ఎన్ ఈజీ ఛాన్స్ ఆఫ్ కోర్స్, బట్ స్టిల్ పొలార్డ్ ఈ లార్డెడ్ ఓవర్ చెన్నై ఇన్ ద లాస్ట్ ఓవర్స్. 11th ఓవర్లో 10th ఓవర్లో వచ్చాడు క్రీస్లోకి. అక్కడి నుంచి హీ హాస్ డామినేటెడ్ ద బౌలింగ్. రవీంద్ర జడేజా ఓవర్లో ఒక 3 సిక్సర్స్ కొట్టడం ఏంటి, వెన్ గోయింగ్ ఆఫ్టర్ షార్దుల్ ఠాకూర్. అండ్ వీ హ్యావ్ టు రిమెంబర్ ది లిటిల్ క్యామియో ఫ్రమ్ హార్దిక్ పాండ్యా ఆల్సో. 7 balls 16 runs విత్ those two సిక్సర్స్. కీలకమైన సిక్సర్స్ కూడా, ఎందుకంటే అంతకుముందు శామ్ కరణ్ ఒక టైట్ ఓవర్ వేశాడు పొలార్డ్కి. కానీ ఆ టైంలో హార్దిక్ పాండ్యా, ఎందుకంటే హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేయట్లేదు, బ్యాట్స్మెన్గా ఆడుతున్నాడు. ఇంతవరకు ఏమాత్రం చెప్పుకోదగ్గ ఒక కంట్రిబ్యూషన్ లేదు అతని నుంచి టీంకి. కానీ ఇక్కడ పర్టికులర్ టైంలో ఆ కీ మూమెంట్లో అతను కొట్టిన 2 సిక్స్లు 7 balls 16 runs చాలా కీలకం. పొలార్డ్ మీద కొంత ప్రెషర్ని తగ్గించాయి. సో ఆ ఇన్నింగ్స్తో మరి మ్యాచ్కి ఒక ఫినిష్. 16 runs వర్ నీడెడ్ ఆఫ్ ది లాస్ట్ ఓవర్. ఫస్ట్ బాల్కి సింగిల్ తీయలేదు, ఐ థింక్ 4th ball 5th ball కూడా సింగిల్ తీయలేదు పొలార్డ్. ధోనీలాగా తన బాధ్యత తన మీద వేసుకున్నాడు. ఒక లక్కీ 4 వచ్చింది, ఒక మంచి 4. లుంగి అంగిడి యార్కర్స్ వేయబోయాడు, కానీ అది వర్కౌట్ కాలేదు అతనికి. చాలా కష్టం యార్కర్స్ ఎగ్జిక్యూట్ చేయడం. కాన్సెప్చువలైజింగ్ అండ్ ప్లానింగ్ ఈజ్ వన్ థింగ్, బట్ ఎగ్జిక్యూటింగ్ అండ్ నెయిలింగ్ దోస్ యార్కర్స్ ఇస్ వెరీ డిఫికల్ట్. పర్టికులర్లీ మీకు అదర్ ఎండ్లో పొలార్డ్ లాంటి ఒక బ్యాట్స్మెన్ ఉన్నప్పుడు బౌలర్ కొద్దిగా డెఫినెట్గా ప్రెషర్లోకి వస్తాడు. సో వన్ ఫర్ లాట్ ఆఫ్ రన్స్ అంగిడి. అండ్ లాస్ట్ ఓవర్లో 16 runs రాని వచ్చే, లాస్ట్ బాల్కి 2 runs అవసరం. అంతకుముందు ఒక బిగ్ సిక్స్ వన్స్ అగైన్ ఫ్రమ్ పొలార్డ్ అట్ ది రైట్ టైం. సో ఒక ఇన్క్రెడిబుల్ చేజ్ని పాసిబుల్ చేసి చూపించాడు కైరన్ పొలార్డ్. బాంబే బాహుబలి. ధోని లాంటి క్యాప్టెన్ ఉన్నా సరే ఏమి చేయలేని పరిస్థితి, ఎందుకంటే ధోని మ్యాచ్ తర్వాత చెప్పాడు, మన ప్లానింగ్ ఒకటి ఉంటుంది కానీ ఎగ్జిక్యూషన్లో మా టీం వైఫల్యం చెందింది అని చెప్పాడు. అనుకున్న ప్రకారం చేయలేదు, క్యాచ్లు కూడా వదిలేశారు. బట్ all credit must go to Pollard for making this chase possible. అసాధ్యం అనుకున్న దాన్ని సాధ్యం చేశాడంటే, అందుకే పొలార్డ్ లాంటి ప్లేయర్సు, రసల్ లాంటి ప్లేయర్సు వీళ్ళేంటంటే ఆ కెరీబియన్ ఫ్లేవర్ అనండి, లేకపోతే వాళ్ళ కాన్ఫిడెన్స్ అనండి, వాళ్ళు చాలా అసాధ్యం అనుకునే సాధ్యం చేస్తుంటారు. అందుకే దే ఆర్ సో
ఇంపార్టెంట్ ఫర్ ఎనీ టీమ్. సో వండర్ఫుల్ మ్యాచ్, బట్ చెన్నైకి ఆశాభంగం, బట్ దే ప్లేడ్ వెల్, దే నీడ్ నాట్ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్. బట్ బౌలింగ్ విషయంలో కొంత చేంజెస్ తీసుకురావాలి. మేబీ బెహ్రెండార్ఫ్ వస్తే ఏమైనా మార్పు వస్తుందా, మరింత బౌలింగ్ కొంత పదును యాడ్ అవుతుందా అనేది చూడాలి. బట్ ఈ పిచ్ మీద మరి మిగతా బౌలర్స్ సఫర్ అవుతున్నా ఢిల్లీలో, చెన్నై ఈజ్ నో ఎక్సెప్షన్. బట్ బౌలింగ్ విషయంలోనే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉందంటే ఆ బౌలింగ్లో కొంత ప్రాబ్లం ఉంది. బ్యాటింగ్లో మాత్రం ప్రతి మ్యాచ్కి ఒక కొత్త ప్లేయర్ ఎమర్జ్ అవుతున్నాడు. ఒకసారి డూప్లెసీ అయితే, ఒకసారి రుతురాజ్ అయితే, ఒకసారి జడేజా, ఒకసారి రాయుడు, మొయిన్ అలీ, ఇలాగా వాళ్ళకి బ్యాటింగ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, బౌల్డ్ అంత డెప్త్ ఉంది, అంతా బాగానే ఉంది. కానీ బౌలింగ్ విషయంలో దే హ్యావ్ టు టేక్ ఏ కాల్. బౌలింగ్ విషయంలో రైట్ పర్సనల్, బ్రింగింగ్ ఇన్ ఇమ్రాన్ తాహిర్, బెహ్రెండార్ఫ్, వికెట్ టేకింగ్ బౌలర్స్ తీసుకురావడం అనేది ఆలోచించాలి. శార్దుల్ ఠాకూర్ విషయంలో దే హ్యావ్ టు టేక్ ఏ కాల్. మరి ఈ మ్యాచ్ విషయంలో మీరేమనుకుంటున్నారు నాకు కామెంట్స్లో చెప్పండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే హోమ్ అండ్ స్టే సేఫ్. బై. Please subscribe to our channel for more updates and analysis on cricket and other sports.